క్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. లార్డ్ ఆమేన్. అందరూ ఒకసారి దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు వల్ల మనకు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ పాటను పాడుకుంటూ మనం దేవుని జనపరుస్తున్నాం. బైబిల్లో రాయబడింది ప్రియులరా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని. సాంగ్ నంబర్ 71 దేవునికి స్తోత్రము గానం చేయుట మంచిదనే పాటను పాడను. సాంగ్ నంబర్ 71. యెరూషలేము యెహోవానే కట్టేవాడని, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడని, నక్షత్రములు ఎన్నున్నాయో వాటన్నిటి సంఖ్యని ఆయన నియమించాడు, వాటిని పేరు పెట్టి పిలిచేవాడని, అండ్ దీనులకు అందాయిందని. రీతిగా ఈ అధ్యాయంలో ఈ యొక్క పాటలో చాలా అంటే చాలా చక్కటి చరణాలు ఉన్నాయి. అందరం పాడుకుంటూ దేవుని గణపరచు. దేవునికి స్తోత్రము గానం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సాంగ్ నంబర్ 71. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సానకెను ఆయనే నియమించెను, నక్షత్రముల సానకెను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు దీనులకు అండాయనే భక్తిహీనులకు సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని క్లాప్ యువర్ హ్యాండ్స్ స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో తాపును. ఆయన ఆకాశము మేఘములతో తాపును. భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలచించును. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందించడు. గుర్రముల నరులందలి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చివరి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 11వ చరణం. భూమికి భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే, భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని ఆరాధించుకున్నాం. అవును ప్రభువా, నువ్వు గొప్పవాడవని మేము నమ్ముతున్నాము ప్రభువా. గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడో ప్రభు, నాయన ఎన్నో రోగాల నుంచి స్వస్థపరిచే వాడవు ప్రభు, నాయన తల నుంచి కాలు వరకు మా అవయాలను సృష్టించింది నువ్వే ప్రభు, అవి పాడైనప్పుడు నువ్వు వాటిని స్వస్థపరిచింది నువ్వే ప్రభు, ఎన్నోసార్లు మేము మనసాన పడ్డప్పుడు మమ్మల్ని ముట్టి లేపిన వాడవు నీవే తండ్రి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసినందుకు స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి రోగాలను స్వస్థపరిచావు తండ్రి. యేసయ్య నాయన కుష్ఠ రోగులను మీరు బాగు చేశారు. 5 రొట్టెలు నాయన 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడో ప్రభు. గుడ్డి వాళ్ళు కళ్ళిచ్చారు, చూపునిచ్చారు ప్రభు. మూగువారు మాట్లాడేంత కృపనిచ్చారు ప్రభు. అంతేనాయన చనిపోయిన వారిని లేపారు ప్రభు. యేసయ్య మీరు సముద్రం నీళ్ల మీద మీరు నడిచారు ప్రభు. నాయన సముద్రంలో నడిచిన ఆ గాలిని తుఫాను నోటి మాటతో ఆపివేశారు ప్రభు. అంటే నోటి మాటతో దెయ్యాలను వెళ్ళగొట్టారు ప్రభు. నోటి మాటతో ఎంతమంది స్వస్థపరిచారు ప్రభు. వారు చెయ్యి ముట్టగా వారికి స్వస్థత కలిగింది ప్రభు. నీ వాక్కును పంపి వారిని బాగు చేసిన దేవుడు ప్రభు. తండ్రి మీకే స్తోత్రాలు, తండ్రి మీకే స్తుతులు ప్రభు. గుండె చెందిన వారిని బాగు చేసిన దేవా స్తోత్రాలు. ఆయన పడిపోయిన కాలిపోయిన యెరూషలేమును కట్టినవాడు నీవే ప్రభు. ఆయన పడిపోయిన మా జీవితాలను కడుతున్నది నువ్వే ప్రభు. ఆయన నీ ప్రేమకై మేము ఏమి ఇవ్వలేము ప్రభు. మీ ప్రేమకై నీకు స్తోత్రాలు, మీ దయకే మీకు స్తోత్రాలు, మీ మంచితనంకే నీకు స్తోత్రాలు, మీ గొప్పతనానికే మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. మా మధ్య ఉన్న మా మెస్సియానికి ఆరాధన చెల్లిస్తున్నాము ప్రభు. నిన్ను మించిన వారు ఎవరు లేరని ప్రభు, నువ్వే మా నాయకుడు, నిన్ను గణపరుస్తున్నాము ప్రభు. Lord, we want to say thank you, Father. Lord, we want to say we worship you, Father. Lord, we thank you, Father. Amen. Hallelujah. నక్షత్రములకు నాయన పేరు పెట్టి వాటిని పిలిచే దేవుడో ప్రభు. వాటికి ఒక్కొక్క పేరు పెట్టింది నువ్వే ప్రభు. మేము ఎంచలేము కానీ మీరు ఎంచగలుగుతారు ప్రభు. వాళ్ళ సంఖ్య నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో, చుక్కలు ఎన్ని ఉన్నాయో వాటిని ఎంచే దేవుడో ప్రభు. వాటికి నాయన ఒక్కొక్క చుక్కకు ఒక్కొక్క పేరు పెట్టే దేవుడో ప్రభు. ఎంత ఆశ్చర్యపోయి యొక్క జ్ఞానం ప్రభు, ఎంత అమోఘం ప్రభు. అరచు కాకు పిల్లలకు ఆహారం సిద్ధపరిచేది నువ్వే ప్రభు. పశువులకు నాయన అడవిలో గడ్డిని మొలిపించేది మీరే ప్రభు. ఎంత గొప్ప దేవుడు Father. We want to say thank you. We all wanted to say thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. Amen. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. సో ప్రియులారా, దేవుని వాక్యంలో చదివించినట్టుగా మనం ఇప్పుడు పాట
దేవుడు నక్షత్రాలను సృష్టించడమే కాదు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో శ్రీనివాస్? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఆకాశంలో? ఎవరు లెక్కించలేరు. ఆ అన్నిటికీ దేవుడు లెక్కించడమే కాకుండా వాటికి ఒక్కొక్క పేర్లు పెట్టాడటండి. ఒక్కొక్క నక్షత్రానికి దేవుడు ఒక్కొక్క పేరు పెట్టాడంట. మరేమగారు అన్ని నక్షత్రాలు ఉన్నాయి. మన కంటికి కనబడేది కొన్నే, కానీ ప్రియులరా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయంట. ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే చాలా పెద్దగా ఉంటుందంట. భూమి సైజు కంటే ఒక్కొక్క నక్షత్రము చాలా పెద్దగా ఉంటుందంట ప్రియులరా. వాటన్నిటికీ దేవుడు పేరు పెడుతున్నాడు. సో కాబట్టి మన దేవుడు ప్రియులరా ఆయన లోకాన్ని సృష్టించడమే కాకుండా, మనల్ని సృష్టించడమే కాకుండా, మనకు ఇంకా మనకు ఆరోగ్యం ఇవ్వడం కాకుండా, మనం సజీవులు ఉంచడమే కాకుండా, ఈరోజు ఆయన సన్నిధికి మనం చేర్చిన దేవాది దేవుడికి మనం అందరం థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో సాంగ్ నంబర్ 152, ఆయనే నా సంగీతము. 153 అండి. ఆయన నా సంగీతము. ఓకే, ఆయన స్తుతుల మధ్య వాసం చేసేవాడంట. ఎక్కడైతే జయంతి దేవుడిని స్తుతించేవాడు ఉంటారో అక్కడ దేవుడు ఉంటారు. పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటే చాలు, దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది. जहाँ 2 या 3 लोग इकट्ठा होके प्रभु का नाम का गुणगान करते हैं, गाना गाते हैं, प्रभु उनके सामने उनके बीच में प्रस्तुत होता है. ठीक है, इसलिए तालियां बजाना, गाना गाना, ప్రభు స్తుతి करना. ఆయన నా సంగీతం. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య ఉంటాడు. సృష్టికర్త యేసు నామములో మన జీవిత కాలమంతా దేవుని గణపరచాల. సాంగ్ నంబర్ 153 అండ్ మనం ఆ పాటను పాడుతాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్య నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్య నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. ఏడుచుండు భక్తుల వరము విని, ఏడుచుండు భక్తుల వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు పట్టి నిత్యం స్తుతించెదము. కరములు పట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవితకాలమున స్తుతించెదము. ఆమేన్. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమున కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. బ్రొక్కేదము స్తుతింతుము పొగడెదము, బ్రొక్కేదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్య వాసం చేసే దేవుడు, స్తుతుల మధ్య వాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము, ఆయనే నా సంగీతము. కొద్దిసేపు అందరం కళ్ళు మూసుకుని దేవుడికి థాంక్స్ చెప్దాం. హల్లెలూయా. అవును ప్రభువా, నీవే మా సంగీతము ప్రభువా, నీవే మా ఆశీర్వాదము ప్రభువా, నీవే ప్రభువా సృష్టికర్తవు ప్రభువా, నీవే మా నాయకుడు ప్రభువా, నీవే మా తల్లియు మా తండ్రివి ప్రభువా. తండ్రి, మమ్మల్ని సృష్టించింది నువ్వే ప్రభువా, మమ్మల్ని ఈ రోజు వరకు బ్రతికించింది మీరే ప్రభువా, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది మీరే ప్రభువా, మాకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చింది మీరే ప్రభువా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామలో కూడి నిన్ను స్తుతిస్తారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలయ్యా. నువ్వు అబద్ధమాడే దేవుడు కావు నాయన, నువ్వు సత్యం పలికే దేవుడు ప్రభువా. నువ్వు మా మధ్య ఉన్నావు ప్రభువా. మేము నిన్ను చూడకపోవచ్చు కానీ మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రభువా. దాన్ని బట్టి మా చేతులకి నీకు థాంక్స్ చెప్తాం ప్రియా. మా తలలో ఆకాశం వెప్పెత్తి నేను గణపరుస్తాము ప్రభువా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య ఉంటారు ప్రభువా. స్తుతుల మధ్య వాసం చేస్తే దేవుడో ప్రభువా. దిక్కులేని పిల్లలకు దేవుడు మీరే ప్రభువా. తల్లిదండ్రులు లేకుండా ప్రతి ఒక్కరికి నువ్వే తండ్రివి ప్రభువా, నువ్వే తల్లివి ప్రభువా, నువ్వే ఆదరణకర్తవు ప్రభువా, నువ్వే ప్రభువా. భార్య లేని వారికి నాయన నువ్వు ఆదరించే దేవుడు, ఆయన భర్త లేని వారిని ఆదరించే దేవుడు ప్రభువా. తల్లిదండ్రులు లేని పిల్లలకు నాయన నువ్వే ప్రభువా తండ్రివి. అందుకే మేము నీ చేతులెత్తి నేను గణపరుస్తున్నాము ప్రభువా. మీరే మా సంగీతం, మీరే మా ఆశ్రయము, మీరే మా దుర్గము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. సృష్టికర్త యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని గణపరుస్తాము ప్రభువా. యేసుక్రీస్తు రాకడలో మమ్మల్ని అందరూ మీరు ఎత్తుకోనందుకు నేను తీసుకెళ్ళబోతున్నందుకు నీకు స్తోత్రాలు లార్డ్. we are all going to be with you forever and ever, Father. We will be raptured one day, Father. మేమందరం ఎత్తబడి నీతో పాటు యుగ యుగం వరకు పరలోకంలో ఉంటాము ప్రభువా. Father, we want to say thank you, bless you and worship you, Father. Amen. ఇక్కడ సాంగ్ నెంబర్ సర్వ కృపా నిధియగు ప్రభువా, సాంగ్ నెంబర్ 164 అండి. సకల చరాలకు ఆయన సృష్టికర్త అంట కాబట్టి ఈ పాటను మనం పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. సాంగ్ నెంబర్ 164 తెలుగు పాట. దాని తర్వాత we will have an Hindi song. Okay, Hindi song Pawan, Hindi song गाएंगे? Very good. So దాని తర్వాత we will sing a Hindi song. Before that we will sing Sarva Kripa Nidhiyagu Prabhuva Sakala. Okay, Prasad, ready? Right. Sarva Kripa Nidhiyagu Prabhuva Sakala Charalahu Santoshama Stotramu Devi Sutiteramu Santoshama
సంతోషముగా పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో పాడెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 ఎన్ని పాడెదము. ఆనందముతో పాడెదము. అల్పకాలన బలనుభవింప అనుదినము కృపణించితివి. నాకుని అడుగు జాడలలో నడుచుటకై నన్ను పిలిచి. అల్పకాలన బలనుభవింప అనుదినము కృపణించితివి. నాకుని అడుగు జాడలలో నడుచుటకై నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 ఎన్ని పాడెదము. ఆనందముతో పాడెదము. మరణ శరీరం మార్పునొంది మహిమ శరీరం పొందుటకై మహిమాతో నన్ను మరణ భయములను మరణ శరీరం మార్పునొంది మహిమ శరీరం ఎవరు పాడని
అందరం దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. అవును ప్రభువా, సర్వకృప నిధియకు ప్రభువా నీకే స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుని దేవుని గణపరుద్దాం. నాతో ఏకీభవించండి. అవును ప్రభువా, నువ్వు కృప నిధియకు దేవుడవు ప్రభువా. ఆది నుండి అంతవరకు ఉండేవాడవు నీవే ప్రభువా. నువ్వు సృష్టించిన సమస్తం నాశనం అవుతాయి, కానీ మీకు మాత్రం శాశ్వత కాలం ఉండే దేవుడవు ప్రభువా. నీకు మార్పు లేదు ప్రభువా. నీ గుణంలో మార్పు లేదు ప్రభువా. నీ మంచితనంలో మార్పు లేదు ప్రభువా. నీ క్షమించే గుణంలో మార్పు లేదు ప్రభువా. నీ ప్రేమించే గుణంలో మార్పు లేదు ప్రభువా. నన్ను అన్నిలమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు స్తోత్రం. మా పాపాలను మీరు క్షమించినందుకు స్తోత్రం. ఆయన మమ్మల్ని నూతన సృష్టిగా నీ సన్నిధికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. రాజు నీవే, ప్రభుడవు నీవే. ఆకాశ వాసులు నిన్ను గణపరుస్తున్నారు నాయన. సర్వానిధి ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. భూమి రెండు శ్రేష్ఠ ఫలముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. దేవుడికి నిత్య స్వాస్థముగా మమ్మల్ని రాజుల వంశముగాను యాజకుల వంశముగాను దేవునికి మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. పనికిరాని మమ్మల్ని ఇంత ప్రేమించాలి తండ్రి స్తోత్రం. బలహీనులైన మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. దరిద్రులైన మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. ధనవంతులను సిగ్గుపరచుటకై దరిద్రులమైన మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు మాత్రం. ఆయనకి మా మధ్య ఉన్నవాడా స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన వాడా మీకే స్తోత్రం. We love you, we praise you. Amen. ఒక ఇంగ్లీష్ పాటను మనం పాడుతున్నాము. బిఫోర్ దట్ విల్ సింగ్ వన్ హిందీ సాంగ్ అండి. ఒక హిందీ సాంగ్, అది ఏంటంటే ముక్తి దిలాయే యేషు నామ్, శాంతి దిలాయే యేషు నామ్. ముక్తి దిలాయే యేషు నామ్, శాంతి దిలాయే యేషు. ఓకే, ఆ పాటను మనం పాడుకుంటూ ఈ సాంగ్ దీంట్లో ఉందండి. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ సాంగ్ నెంబర్. సాంగ్ నెంబర్ 45, ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉంటుందండి. ముక్తి దిలాయే యేషు నామ్, 523 పేజ్ నెంబర్. ముక్తి దిలాయే యేషు నామ్. దేవా we'll sing together. Mukti dilaye Yeshu naam, Mukti dilaye Yeshu naam. Clap together and sing. Mukti dilaye Yeshu naam, Mukti dilaye Yeshu naam. Charan mein tune, charan mein tune, charan dilaye, charan mein tune, charan dilaye, Surya diya dikha.
हम सबके पापों को దీని అర్థం ఏంటంటే शरण में तूने जन्म लिया है యేసు క్రూసు పర్ హువా బలిదాన్ అంటే పశువుల పాకలో ప్రభువా నువ్వు నీ జన్మం అయింది, అంతేకాకుండా సిలువలో నీ యొక్క మరణమైంది కదా. ఆయన దీనస్థితి ఎంత ఘోరంగా కదా. పెద్ద క్రిమినల్స్ మాత్రమే సిలువలో వేసేవారు. మన ఇండియాలో కసాబ్ ఆయనను ఊరేసాడు తెలుసండి. అట్లా చాలా క్రిమినల్స్ మాత్రమే ఊరేస్తారు. సో రోమా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఎవరు చాలా తప్పు చేసినారు అని అనిపిస్తే వాళ్ళు సిలువలో వేస్తారు. సో యేసుక్రీస్తు పుట్టడమే చాలా దీన స్థితిలో పశువుల పాకలు పుట్టాడట. రెండవది ఆయన సిలువలో चरण में तूने जन्म लिया यीशु, क्रूस पर हुआ बलिदान, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम. ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి, తన రుధిరం, రక్తానికి ఇంకొక పేరు తన రుధిరం, లేకపోతే తన యొక్క రక్తాన్ని చిందించి సారా చుకాయ దామ్, ఆయన వెలను నేను చెల్లించాడని బైబిల్లో రాయబడింది. ఆయన తన రక్తాన్ని చిందించి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘంలో మనందరం ఒక అవయవం, కొంతమంది చేతులు, కొంతమంది కాళ్ళు, కొంతమంది హార్ట్, లివర్, అట్టా ఒక్కొక్క అవయవంలో ఎన్ని ఒక్కొక్క శరీరంలో ఎన్ని అవయాలు ఉంటాయో మనం కానీ క్రీస్తు అనే సంఘంలో అన్ని అవయాలు. సో యేసు दया का बहता सागर, यीशु है दाता महान, कि हम सब पापों के लिए मिटाने के लिए యేసు हुआ बलिदान. సో కాబట్టి ఈ యొక్క పాటల అర్థం ఏంటంటే ప్రియురా, యేసయ్య మా అందరి కొరకు నువ్వు వచ్చావు, యేసయ్య మా అందరి కొరకు నువ్వు చనిపోయావు, యేసయ్య నీ యొక్క జననం దీనమైన జననము, నీ మరణము దీనమైన మరణము. సో కాబట్టి మేమందరం నిన్ను ఆరాధిస్తున్నాం. ముక్తి దిలాయే, మాకు ముక్తినిప్పించిన పాపము నుండి, శాపము నుండి కదా, రోగాల నుండి, వ్యాధి బలహీనత నుండి, మానసిక రోగము నుండి, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని ముక్తి కలిసి మనకు విడుదలనిచ్చేది యేసు ప్రభు. కాబట్టి ఆ పాట మళ్ళీ మనం ఒక 2 చరణాలు పాడి దేవుని గణపరుచుకుందాం. ముక్తి దిలాయేసిన. Shall we all clap and sing and praise God?
सभी लोगों को मुक्ति दिलाने वाले हैं परमेश्वर, शांति दिलाने वाले आप ही हो परमेश्वर। यीशु आपके धन्यवाद हो, यीशु आपकी स्तुति हो परमेश्वर। हम सबके लिए चरणों में अपना जन्म लिया, क्रूस पर आपने बलिदान किया, अपने आप को बलिदान दिया, इसलिए आपको धन्यवाद करते हैं। हमको, मुझे, हम सभी लोगों को पापों से बचाने के लिए क्रूस पर आप बलिदान हुए पर आपको धन्यवाद। हे प्रभु, आपकी स्तुति हो, आपकी महिमा हो, आपकी प्रशंसा हो प्रभु। थैंक यू, वी वर्शिप यू। हम पर भी यीशु कृपा करना, क्योंकि हम है पापी नादान, आपके चरणों में आए हैं प्रभु। थैंक यू लॉर्ड, वी वर्शिप यू। थैंक यू लॉर्ड, आमेन, हालेलुया। सो प्रिय चिवरकी we'll sing one English song, and that song is called Blessed Assurance, Jesus is Mine. You know, this song was written by one lady by name called Finney Crosby. Okay? ఈ యొక్క పాట ప్రియులరా ఫినీ క్రాస్బీ అనే ఒక స్త్రీ రాసిందండి. ఈవిడ ఐ థింక్ 18వ శతాబ్దంలో అమెరికా ప్రాంతంలో తను ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ అండి. అక్కడ ఆవిడ 10 రోజుల్లో ఒక వారం ఉన్నప్పుడు ఆమెకు జ్వరం వచ్చిందంట.
జ్వరం వచ్చినప్పుడు ఆమె 2 కళ్ళు దృష్టి పోయిందంట. తర్వాత ఆవిడ గుడ్డితనంను సంపాదించుకొని ఆమె గుడ్డిదైపోయి చాలా సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు ఒకరోజు ఆమె దేవుని అడిగిందంట, ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు సృష్టించావు, నన్ను ఎందుకు నువ్వు ఈ లోకంలో పంపావు ప్రభువా, నేను గుడ్డిదాన్ని కదా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గుడ్డితనంలో ఆమెకు ఒక మంచి సాంగ్స్ రాసే ఒక కృపనిచ్చాడు. సుధా గారు, మేఘనాథ్ గారు, ఆవిడ బ్రతికిన కాలంలో 6000 సాంగ్స్ రాస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇంగ్లీష్ హిమ్స్ అన్ని పాడేది మనం ఆవిడ రాసినాయి. ఆవిడ చనిపోకముందు ఒక పాస్టర్ గారు వచ్చి, అమ్మ నువ్వు గుడ్డిదానివి కదా, ఏదన్నా పాస్టర్స్ గారితో ప్రార్థన చేయించుకోవచ్చు కదా నీ కళ్ళు వచ్చేటట్టు. ఆ మనదంటే నేను 8 సంవత్సరాలు గుడ్డిదానిగా ఉండిపోయాను, ఇంకా నేను ఇప్పుడు కళ్ళు తెరిచి ఎవరు చూడాలండి. ఎనియో 8 సంవత్సరాలు దేవుడు నాకు పాటలు రాసి పనిచ్చాడు. ఇంకా రేపు నేను చనిపోయి పరలోకంలో కళ్ళు తెరిచిన వెంటనే నా తండ్రిని నేను దేవుడిని చూస్తాను, అవసరం లేదని చెప్పి ఆవిడ ప్రియులగా ఎవరితో ప్రార్థన చేసుకోలేదంట. లాస్ట్కి ఆవిడ చనిపోయింది. చనిపోక ముందు లాస్ట్ పాట అంటండి. ఈ పాట రాసిన తర్వాత ఆవిడ చనిపోయింది. ఏంటా లాస్ట్ పాట? దేవా, రేపు నేను చనిపోతే నేను నీ దగ్గరికి వస్తానని ఒక నిరీక్షణ. అష్యూరెన్స్ అంటే నిరీక్షణ, ధన్యత నాకు ఉంది. రెండవ రాకడలో నేను ఎత్తబడతానయ్యా, దేవదూతలు ఒకే వచ్చి నన్ను తీసుకెళ్తారు ప్రభు. దాని అర్థం బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఈస్ మైన్. సో ఆ పాటను మనం పాడుతున్నాం ప్రియులారా. షల్ వి ఆల్ స్టాండ్ అప్ అండ్ సింగ్ దట్ సాంగ్? సాంగ్ నంబర్ ఇంగ్లీష్ సెక్షన్లో 11, సాంగ్ నంబర్ 11 అండి. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఈస్ మైన్. మనకు కానీ ఒక నిరీక్షణ ఏంటంటే ప్రియులారా, టుమారో వెన్ జీసస్ కమ్స్, ఓకే, and when Jesus comes we are all going to be with him. Amen. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my
close our eyes. Lift our eyes to heaven. మన కళ్ళు మూసుకునే ఆకాశం వైపు మన కన్నులు ఎత్తుదాం. మా ప్రియుడా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించిన, దేవునికి ప్రార్థించిన, తండ్రికి ప్రార్థించిన, తండ్రిని ఆరాధించిన బైబిల్లో ఎన్ని సార్లు రాయబడిందంటే యేసు తన కన్నులు ఆకాశం వైపు ఎత్తి తండ్రి అని దేవుని స్తుతించాలి, తండ్రి అని దేవుని ప్రార్థించాలి. మన చేతులు, మన హృదయము, మన తలలు ఆకాశం వైపు అవును ప్రభువా మాకు ఒక ధన్యతనిచ్చావు. Lord, you gave a wonderful assurance, Lord. మన మధ్య ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియులారా, అవును ప్రభువా మాకు ఇచ్చిన నిరీక్షణకై ఇస్తాం, అవును ప్రభువా మాకు ఇచ్చిన ఆ నిత్య జీవంకై ఇస్తాం. We will be praising Jesus, we will be praising Father, we will be praising the Holy Spirit day and night, oh Father. What a wonderful assurance you gave to us. What a beautiful confidence you gave to us. We want to say thank you, Father. We want to say bless you, Father. We will be praising you. నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా తోడబుట్టువారు, నా సంఘస్థులు, నాయన నా ఇరుగు పొరుగు వారు అందరూ రక్షణ పొంది అందరినీ రాజ్యంలోకి వచ్చి నీతో పాటు యుగ యుగం వరకు నేను ఆరాధించడం కంటే ఇంకా మాకు మించిన భాగ్యం ఏముంది ప్రభు? దానికన్నా మించిన ధన్యత ఏముంది ప్రభు? ఎక్కడో విగ్రహాలను ఆరాధిస్తున్న మాకు, ఎక్కడో నిరీక్షణ లేని మాకు, ఎక్కడో ప్రభు అన్యులుగా ఉన్న మాకు కళ్ళు తెరిచారు. థ్యాంక్స్ అయ్యా. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిపినందుకు థ్యాంక్స్ అయ్యా. మా పేరు జీవగ్రంథంలో రాసినందుకు స్తోత్రాలు. యేసు ప్రభుని ఈ లోకానికి పంపి తన రక్తాన్ని చిందించినందుకు థ్యాంక్స్ అయ్యా. మా పేరు జీవగ్రంథంలో రాసి ఈరోజు ప్రతి వారం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్ అయ్యా. ప్రతి గురువారం, ప్రతి ఆదివారం మేమందరం నీ సన్నిధికి వచ్చే కృపను మాకు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అయ్యా. ఎంత మంచి దేవుడో ప్రభువా. మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా మమ్మల్ని ప్రభువా శిక్షించట్లేదు ప్రభువా. నువ్వు శిక్షించుంటే మాలో ఒక్కడు బ్రతికేవాడు కాదయ్యా. నాతో పాటు మేమందరం నశించేవాడు ప్రభువా. నీ ప్రేమ అంత గొప్పది ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని కడిగినందుకు థ్యాంక్స్. Lord, we want to say thank you, Father. Thank you, Father, Lord. నువ్వు చేసిన మేలకే అందరం కలిసి దేవా హల్లెలూయా హల్లెలూయా. మన కుడి చేయి పైకి ఎత్తి పాడమండి. హల్లెలూయా. All together, hallelujah. Hallelujah. Father, we love you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Prabhu. Hallelujah. మనల్ని సృష్టించి తన పోలిక చొప్పులో మనం ఏ పశువులుగానో, ఏ పక్షులుగానో, ఏ చేపలుగానో, ఏ పురుగులుగానో చేయక తన స్వరూపమందు మనల్ని చేసి దేవుడికి తెలుసా చెప్పలేరా మనం ఎవరిమై ఉంటే బాగుంటుందో. నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. మన తల్లిదండ్రులు ఎవరై ఉంటే బాగుంటుంది, మనం ఎవరికి పుట్టింటే బాగుంటుంది ఆల్రెడీ నిర్ణయించాడు, ఇంకా బ్రతికించాడు యేసు తండ్రి. ఆయన అంత గొప్పవాడు కదా. తండ్రి నీకు థ్యాంక్స్ అని చెప్పి థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ నన్ను సృష్టించినందుకయ్యా, థ్యాంక్ యూ ఫాదర్ ఇంకా నన్ను బ్రతికించినందుకయ్యా, థ్యాంక్ యూ ఫాదర్ నాకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకయ్యా, థ్యాంక్ యూ ఫాదర్. Once again, thank you, Father.
చక్కటి కుటుంబాన్ని ఇస్తున్నకయ్యా. యేసుక్రీస్తును మన తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. తండ్రి రాలేదు, తండ్రి సింహాసనంపై కూర్చొని తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మీరు నేను ప్రియుల కాగా తన కుమారుని ఎందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్టు వారిని అనుగ్రహించారు. యేసు ప్రభు మనందరి కొరకు ఇప్పుడే మనం చదువుకున్నాం. పాడే పద చరణం ఎత్తునే జనములుగా పశువుల పాపలు సిలువలో చనిపోయావు. ఆయన బోధ ఈరోజు ప్రపంచం అందరినీ తనకెదురుగా చేసి ఎంతో మంది ఆయన తెలుసుకుంటున్నారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరంలో రక్తం కొద్దిగా లేదంట ప్రియులారా. ఆయన పక్కల బల్లెంతో పొడిచినప్పుడు నీరు కాలేంట. సామాన్యంగా రక్తం అంతా పోయిన తర్వాత ఒకే తన బాడీలో ఉండే కొద్ది నీరు ఉంటుందంట. ఆ యేసయ్య మన అందరితో తన రక్తాన్ని చెల్లించి చివరి కడుపులో ఉన్న ఆయన శరీరంలో ఉన్న నీళ్లు కానీ ప్రియులరా ఆయన మన కొరకు ధారాళంగా చెల్లించి ఆయన చనిపోయి మన కొరకు మన పాపాలన్నీ తీసుకొని శిలువలో చనిపోయి చివరికి పాతి పెట్టబడి 3వ దినం లేచాడు. అందుకే ఈరోజు మనం పాప క్షమ. అందుకే ఈరోజు మనం ఈరోజు ప్రభులో నిద్రిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. What a wonderful God we have. Shall we sing that song, Lord? Thank you, Jesus. Thank you, Jesus. Shall we all sing together, Jesus? Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Once again, we'll sing. Thank you, Jesus. Praise the Lord. Thank you, Jesus. We worship you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. యేసుక్రీస్తు ప్రియులరా ఆహారణమైపోయి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు అంత మేనేజ్ చేసేవాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మేనేజ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమందు ఆ 120 మంది కూడి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారు మధ్యకు వచ్చారు. అప్పటి నుండి ఈ రోజు వరకు మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఇంత ఆసక్తిగా మనం వస్తున్నాం మందిరం కంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రియులారా. వాక్యాన్ని వింటున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ ఆత్మ లేకపోతే ప్రియులారా ఈరోజు మనము ప్రేమించే గుణం ఉండేది కాదు, క్షమించే గుణం ఉండేది కాదు, ఓర్పు సహనం ఉండేది కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఫలాలు ఇచ్చాడంట. ప్రేమ, సంతోషము, సమాధానం. దీస్ ఆర్ ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఫలాలు, ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మ మన హృదయంలో, మన మందిరంలో, మన సంఘంలో ఉన్నందుకు అందరం కలిసి థ్యాంక్ యూ స్పిరిట్ అని పాడుతున్నాం. థ్యాంక్ యూ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా థ్యాంక్ యూ స్పిరిట్. థ్యాంక్ యూ స్పిరిట్. Again, thank you, Spirit. Thank you, Spirit. Hallelujah. Thank you, Spirit. Thank you, Spirit. Thank you, Spirit. All together, hallelujah. 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 అలాగే కూర్చున్నాం పిల్లలు. ఫాదర్ థ్యాంక్ యూ, తండ్రి థ్యాంక్ యూ.
జీసస్ థ్యాంక్ యూ. అలాగే కన్ను మూసుకొని కొద్దిసేపు మనం మర్చిపోయి యేసయ్యా థ్యాంక్ యూ అయ్యా, నా కొరకు చనిపోయావు. జీసస్, యూ షెడ్ యువర్ బ్లడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. యువర్ బర్త్ ఈస్ వెరీ వెరీ స్పెషల్, హంబుల్ బర్త్. యువర్ డెత్ ఈస్ వెరీ క్రూయల్. నీ మరణము చాలా ఘోరమైంది. Father, thank you for remembering me when you are creating human beings. మనుషులను చేస్తున్నప్పుడు నన్ను గాని గుర్తు చేసుకుని నన్ను చేసినందుకు థ్యాంక్ యూ అయ్యా. నువ్వు సృష్టించుకుంటే నేను ఏం చేసి ఉండేవాడిని అయ్యా, నిన్ను ప్రశ్నించేవాడినా. థ్యాంక్ యూ ప్రభు, ఆ సృష్టిలో నా పేరు గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మదేవ, పెంతెకోస్తు దినం నుండి ఈ రోజు వరకు నువ్వే మమ్మల్ని నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ ఫలాలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. We want to say thank you. We want to say love you. We want to say bless you. నీకే ఇంకా ప్రభావం చేసి ఇంకా ఎక్కువసేపు మేము నిన్ను ఆరాధించుటకు మాకు సాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో